పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పౌర హక్కుల సంఘం నేతలు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్నప్పుడే సంపత్ మృతి చెందాడని చెబుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు పోలీసులు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఎందుకు ఇచ్చారని పౌర హక్కుల నేతలు ప్రశ్నిస్తున్నారు. కస్టడీలో ఉన్నప్పుడు చనిపోయినా అది లాకప్ డెత్ అవుతుందంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జగిత్యాలకు చెందిన సంపత్ అనే వ్యక్తి కస్టడియల్ డెత్కు సంబంధించి ఎన్నో అనుమానాలకు దారితీశాయి. ఇప్పటికే పౌర హక్కు సంఘాలకు సంబంధించి బాధితులు కూడా వాళ్ళని ఆశ్రయించారు. ఇప్పటివరకు జరుగుతున్న విచారణకు సంబంధించి ఇప్పటివరకు పోలీసు శాఖ నుంచి అయితే గుండెపోటుతో మృతి చెందాడని వాళ్ళు రిలీజ్ చేశారు. కానీ పౌర హక్కుల సంఘం మాత్రం వాళ్ళు చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఉన్నారు, మాట్లాడి ప్రతినిధిద్దాం. కస్టడియల్ డెత్కు సంబంధించి పోలీసులు అయితే గుండెపోటు అని చెప్పారు. మీ దగ్గరికి బాధితులు వచ్చారు, ఆశ్రయించారు, మీరేం చెప్తారు? ఒక వ్యక్తి జ్యుడిషియరీ రిమాండ్కి తరలించిన తర్వాత పోలీసులు కస్టడీ తీసుకున్నాక అతను కస్టడీలో ఉండగా ఆ 13వ తారీఖు నాడు సాయంత్రం హాస్పిటల్కు తీసుకురావడం వల్ల అక్కడ హాస్పిటల్లో కుప్పగూలి చనిపోయినటువంటిది వీడియో రికార్డులలో ఉన్నటువంటిది స్పష్టంగా చేస్తుందని వాళ్ళు చెప్తా ఉంది. అది కూడా మేము చూసినాము. ఒక వ్యక్తి ఏ కారణం చేత చనిపోయాడు, ఆ సీరియస్కు కండిషన్స్ ఏంటివి, దానికి రకరకాలైనటువంటి ఆరోగ్య కారణాల, పోలీసులు టార్చర్ చేశారా, లేకపోతే ఇంకో కారణాలు అనేటటువంటిది న్యాయ విచారణ జరిపి నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రధానమైనటువంటి ఆ కుటుంబ ఆదాయాన్ని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి జ్యుడిషియరీ కస్టడీలో ఉన్న వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత చనిపోయాడు కనుక ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి. ఆ పిల్లల్ని కూడా చదివించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలనేటటువంటిది పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. బాధితులు వచ్చారు, బాడీపై ఎలాంటి దెబ్బలు లేవని కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఒకటి ఏంటంటే బాడీ మీద దెబ్బలు ఉన్నాయా లేవా అది పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే అది తెలుస్తుంది. అయితే ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏముందో కూడా మా దృష్టికి రాలేదు. అయితే బాడీని మాత్రం పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళ భార్య వాళ్ళకి ఇచ్చేసినారు. ఆ తర్వాత ఏంటంటే ఇది 3 తారీఖు నాడు అరెస్ట్ చేసి 4 తారీఖు నాడు రిమాండ్ చేశారు. అప్పటికి ఆయన మీద ఏం దెబ్బలు లేవు. 12 తారీఖు నాడు కోర్టుకు అడిగి ఇంకా వేరే కేసెస్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి కస్టడీ కావాలని చెప్పేసి కస్టడీ పిటిషన్ చేసుకొని కస్టడీ తీసుకున్నారు. అదే 12, 13 వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు అది వాళ్ళు కొట్టారా, ఏం పెట్టారా, హింసించారా తెలీదు. అయితే ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఆయనకి మళ్ళీ జగిత్యాల తీసుకెళ్లారు. జగిత్యాల వెళ్ళినప్పుడుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పింది అంటే కుంటూ ఉన్నాడు, అప్పటికే ఆయన కొట్టారు, బాధ పెట్టారు, ఆయనకి అనేక మానసికంగా బాధ పెట్టారు ఆయనకి అని చెప్పారు. అతను వాళ్ళ ముందే ఒక ఎస్ఐ, లేడీ ఎస్ఐ, నువ్వు నాటకాలు చేస్తున్నావు, నువ్వు నకరాలు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ ముందే అని ఇంకా 2 దెబ్బలేసింది. అదే అట్లా ఆయనకి మానసికంగా చాలా వేధించినట్టు అనిపించింది. అతను అక్కడి నుంచి మళ్ళీ నిజామాబాద్ అంటే ఇంకోటి అంటే 3 కేసులు ఉన్నాయని చెప్పారు. ఒకటి నందిపేట పోలీస్ స్టేషన్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్, అది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. అయితే ఇదే కాక ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయి అని అన్నారు. సరే, అది రిమాండ్లో ఇవన్నీ కూడా రాసి ఉంటారు. అయితే ఏదైనప్పటికీ కూడా ఇది జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కస్టడీ తీసుకున్నారు పోలీసు వాళ్ళు కాబట్టి వాళ్ళు పూర్తి బాధ్యత దీనికి వహించాల్సి ఉంటుంది. అయితే ఒకటంటే పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే చట్టపరంగానే వ్యవహరించాలి తప్ప ఇట్లా థర్డ్ డిగ్రీ యూజ్ చేయడం కానీ, కొట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. కానీ ఆయనకి ఏదో మానసికంగా, శారీరకంగా వేధించినారు కాబట్టి చనిపోయాడనే అనుమానాలు అయితే అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ విషయం గురించి జ్యుడిషియల్ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ హైకోర్టు జడ్జి తోటి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అట్లాగే దీన్ని కూడా పూర్తిగా ప్రభుత్వ బాధ్యత వహించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత వహించాలి. ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చూసుంటారు, ఇలాంటి ఘటనలు చాలా వచ్చాయి. ఇది మొత్తం డిఫరెంట్ కేసు. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ తర్వాత కస్టడీ అని చెప్పారు, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కుటుంబ సభ్యులు. తర్వాత పోలీస్ శాఖనేమో ఒక లెటర్ రిలీజ్ చేసింది. మీరు పోలీస్ శాఖ దగ్గర వెళ్ళినప్పుడు కానీ లేకపోతే పోస్ట్ మార్టం సంబంధించిన అధికారులు వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి సమాచారం? నిజామాబాద్ పోలీసులు రాజ్యహింస ప్రయోగించడంలో అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే పై ఎత్తున నిలబడుతూ ఉన్నారు. ఇవాళ వరంగల్ పోలీసుల కంటే దాటిపోయినరు. పోలీసు హింస నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో 3వ తారీఖు నాడు, మార్చి 3వ తారీఖు నాడు అదుపులోకి తీసుకొని 4 నాడు రిమాండ్కు పంపించినంత వరకు బాగానే ఉంది. నిందితుడే బ్రతికున్నప్పుడు చెప్పింది ఏంటంటే ఆ 3, 4 ఇంటర్వ్యూనింగ్ రోజుల్లో ఏం కొట్టలేదని చెప్పాడు. ఆయన నిజంగా ఆరోపణ కనుక చేస్తే మళ్ళీ తర్వాత జ్యుడిషియరీ నుంచి, జైలు నుంచి తిరిగి కస్టడీలోకి వచ్చినప్పుడు నన్ను థర్డ్ డిగ్రీ ప్రయోగించారని భార్యకు చెప్పిండు. నేను కుంటుకుంటూ నడిస్తే నాటకాలు ఆడుతున్నావని లేడీ ఎస్ఐ తోసేసింది. నా బాడీ అంతా నొప్పులతో బాధపడుతుంటే మళ్ళీ అదే లేడీ ఎస్ఐ గారు
ఆ మహిళా ఎస్ఐ గారు నొప్పులకు ఆ ట్యాబ్లెట్లు ఆయన చేత వేయించారు. ఇవన్నీ సాక్ష్యాలు కావా అని మేము పోలీసుల ముందు పెడుతున్నాం. అయితే మాకు అర్థమవుతున్నది ఏంటి అంటే ఖచ్చితంగా పోలీసులు భయపెట్టడం వల్ల వాళ్ళు 3rd డిగ్రీ పెట్టకపోవచ్చు, కానీ మానసికంగా వేధింపులకు గురి చేసి అయినా చనిపోయాడు. ప్రతి పోలీసు చేతిలో చనిపోయిన ప్రతి మరణం అది కస్టోడియల్ మరణం అవుతుంది. పోలీసులు బాధ్యత వహించాలి. పౌర హక్కుల సంఘం మాత్రం ఒకటే డిమాండ్ చేస్తుంది, ఏదైతే ఒకవేళ కస్టడీ డెత్లో చనిపోతే కనుక ఒకవేళ మెడిసిన్ ఎందుకు వేసుకున్నాడు, ఒకవేళ నొప్పుల కోసం మెడిసిన్ వేస్తే ఖచ్చితంగా తనపై 3rd డిగ్రీ జరిగినట్లే అని కూడా అనుమానిస్తున్నారు. అంతేకాకుండా పూర్తి రిపోర్ట్ రాలేదు, ఆ రిపోర్ట్ వస్తే కనుక జరగాల్సిన విషయాలు కావచ్చు, లేకపోతే జరిగిన కథనాలు కావచ్చు, ఏంటనే నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కస్టడియల్ డెత్కు సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నారో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఇటు అధికారులు ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కూడా కోరుతున్నారు. అంతేకాకుండా కుటుంబానికి భార్యకు కానీ పిల్లలకు కానీ వాళ్ళని పూర్తిగా ఆదుకోవాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.